దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలరా, మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయం బట్టి, అనగా బుధవార దినము 24వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరం, దేవుడు మనకిచ్చిన వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథం నుండి ఈ ఉదయకాల సమయమున 47వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడో రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, కీర్తనల గ్రంథము 47వ కీర్తన 7వ చరణములో తెలియజేస్తున్న మాట, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఏమంటే, దేవుడు సమస్త మానవాళికి దేవుడై ఉన్నాడు. సర్వలోకానికి ఏమండే రాజై ఉన్నాడండి. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఆయనే గనక, అందుకే సర్వలోకానికి ఏమండే రాజై ఉన్నాడండి ఆయన. అంతేకాదండి దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వలోక రక్షకుడు ఆయన. రక్షణను కలుగజేసిన దేవాతి దేవుడండి. దేవుడు సర్వభూమికి అంటే సకల ప్రజలకు రాజై ఉన్నాడో, అలాగే సకల రాజ్యాలకి ఆయన సృష్టికర్త, క్రియేటర్, దేవాతి దేవుడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఇక్కడ కోరహ కుమారులు రాసిన కీర్తన, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడని, సకల ప్రజలు ఆయన ప్రభుత్వానికి చెందిన వారే అని కీర్తన కూడా 46వ కీర్తన వలనే వ్రాయబడ్డది. ఇక్కడ మనం చూస్తే సన్హెరీబు యోధాను ఆక్రమించిన సందర్భం 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో, అలాగే 19వ అధ్యాయము 37వ వచనాన్ని సూచిస్తూ ఉందండి. దేవుడు సకల జనులకు రాజు అన్నదే కీర్తనాకారుడు వ్యక్తపరిచిన దేవుని సార్వత్రికతను సూచిస్తూ ఉందండి. దేవుడు కేవలం ఏదో ఒక జనానికి రాజుగా ఉండువాడు కాదండి. ఆయన సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఆయన 47వ కీర్తన 7వ చరణంలో తెలియజేయటంలో ఆయన యూదులకు మరియు యూదేతరులకు, యూదులు కానటువంటి వారికి కూడా, అన్యజనులందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడంటే రాజై ఉన్నాడండి ఆయన. అలాగే 47వ కీర్తన 8వ చరణంలో చూస్తే దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అంటే దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడండి. ఏమంటే, పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని కీర్తనాకారుడు స్పష్టంగా తెలియజేయటంలో దేవుని యొక్క గొప్ప పరిపాలన సర్వ ప్రజలకు సంబంధించినదని మనం గ్రహించాలండి. గొప్ప పరిపాలన సర్వమానవాళికి సంబంధించిందని మనం గ్రహించాలి. 47వ కీర్తన 1-2 వచనాల్లో, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే, మనం సర్వభూమికి మహారాజై ఉన్న దేవాతి దేవుణ్ణి మనం చప్పట్లు కొడుతూ, స్తుతిస్తూ, ఆర్పాటము చేస్తూ, జయధ్వనులతో అనుదినము మనం ఆరాధించాలి. ఏమంటే, ఉదయాన్నే, ప్రతి దినము ఉదయాన్నే మన దేవుని యొక్క మాటలు వినటానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాము. ఎందుకనంటే, మనం బిగినింగ్, ఆయన ఆది యందు, ఏమంటే భూమి ఆకాశములను సృజించాడు. ఆది యందు ఆయన, ఆది అండి ముందు, అంతకంటే ముందున్నవాడు ఆయన. సృష్టించిన సృష్టికర్త. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో మనం చూస్తే, ఏమండే, ఆయన ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. దేవుని బిడ్డ,
ఉదయకాల సమయమే నువ్వు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో నీకు గొప్ప వెలుగు ప్రసాదించువాడై ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, అందుకే మన ప్రథమ స్థానం, మొదటి స్థానం మన దేవునికి, మన సమయాన్ని, మొదటి సమయాన్ని దేవునికి మనము ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఏమండి, ప్రపంచంలోని సర్వజనులు దేవుని బట్టి సంతోషించాలండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు ఉన్నాడు. సర్వభూమిని పరిపాలించు మహారాజు, నీతి, న్యాయము, దయా, ప్రేమ గలవాడండి ఆయన. కనుక ఆయనను బట్టి సకల జనులు సంతోషించి ఏమండి ఆయన ఆరాధించాలి, స్తుతులు అర్పించాలి. మహోన్నతమైన ఆయన పాలనలో అన్యాయం ఉండదు కనుక సంతోషించాలండి. దేవుడు సకల ప్రజలకు ఏమై ఉన్నాడంటే ఆయన దేవుడై ఉన్నాడు. కీర్తన సందేశం, దేవుని రాజ్యంలో జాతి, మత, ఏమండే కుల, ప్రాంతీయ భేదాలు, ఏమండే ఇటువంటికి వీటికి వాటికి తావులేదండి. వీటికి కూడా సకల ప్రజలు దేవుని ప్రేమకు పాత్రులే. ఏమండే ప్రతి జనములోనూ నీతి న్యాయములతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఏమంటే అంగీకరించునని మనకి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కనబడుతుంది. ఏమంటే దేవుడు పక్షపాతి కాడు. ఏమంటే 36వ వచనంలో 10వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 36 నుంచి 38 వచనాల్లో కనబడుతుంది. ఆయన సర్వలోకానికి దేవుడు ఆయన. ఏమంటే ఆయన అందరికీ ఏమంటే ఉపకారి, అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన, దేవుడై ఉన్నాడు. సర్వ లోకానికి మహారాజై ఉన్నాడు ఆయన. ఇంకా మనం చూస్తే 3 నుంచి 10 వచనాల వరకు యాకోబు సంతతి వారు సంతోషించవలసిన విషయమో, ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకొని జనములను వారికి లోబరిచాడండి. చూడండి ఇక్కడ 47:3లో ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. ఏమంటే తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయస్పాదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, ఊరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడని ఎంతగానో కోరహ కుమారులు తెలియజేస్తూ ఉన్నారండి. యాకోబుకు స్వాస్థ్యమును ఏర్పాటు చేశాడు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, అనగా సకల భూమి ఆయన పాలన క్రింద ఉందండి. అటు దేవుడు తమకు దేవుడై ఉన్నాడని యూదుల యొక్క అతిశయాస్పాదం. దేవుని బట్టి, ఆయన ప్రభావమును బట్టి అతిశయించుట తప్పు కాదండి. దేవుడు మన ఇశ్రాయేలులకు మాత్రమే కాదండి, అన్యజనులకు రాజై ఉన్నాడు. ఆయన పాలనలో సకల ప్రజలు ఉన్నారండి. యూదుల అతిశయము, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారని తెలియజేయటంలో సకల జనులు మన దేవునికి ప్రజలై ఉన్నారండి. ఏమండి అబ్రహాము ఇశ్రాయేలుల పితామహుడు. ఏమండి యెహోవా దేవుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అబ్రహాము దేవుడు అని పలికాడండి ఆయన. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పలికాడు ఆయన. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనంలో. ఏమంటే పిలువబడ్డ మాట వాస్తవమే, కానీ అంత మాత్రాన ఆయన సకల ప్రజల దేవుడు కాదని బైబిల్ చెప్పడం లేదండి. ఆధ్యాత్మిక వారసత్వంలో అబ్రహాము ద్వారా గ్రహించిన వాగ్దానము విశ్వాసాన్ని బట్టి యూదులకు, ఇశ్రాయేలులకు మాత్రమే పరిమితం కాక, ఏమంటే క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నేడు సకల ప్రజలకు చెందుతూ ఉందండి. క్రీస్తును బట్టి ఆయన సకల ప్రజలకు తండ్రి అయి ఉన్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, 12వ వచనంలో, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఈ సార్వత్రిక సత్యాల్ని కీర్తనాకారుడు ప్రవచనాత్మకంగా ముందే ప్రవచించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. ఏమండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే కాదండి, సకల ప్రజల దేవుడు ఆయన. సర్వభూమికి రాజై ఉన్నాడు ఆయన. ఏమండి అన్యజనులకు కూడా ఆయన రాజై ఉన్నాడని 47వ కీర్తన 8వ చరణంలో దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుని బట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించ బద్దులమైన ఆయన ఏకైక దేవుడు, సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అందరం కూడా ఆరాధించబద్దులమైనామని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో
దీవించునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.